ఇవాళ సింపుల్ ప్రాసెస్‌లో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. అది బ్యాచిలర్స్‌కి అయితే ఇంకా ఈజీగా అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, అందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా ఓన్లీ ఏసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకుంది వేసుకొని, అందులో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు ఏసి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాక, ముందుగానే నీట్‌గా వాష్ చేసి పెట్టానండి. సాల్ట్, పసుపు వేసి చికెన్‌ని. అది అందులో వేసేసుకొని ముప్పావు టీ స్పూన్ అంత పసుపు వేసి మంచిగా వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేయాలండి. అందులో సాల్ట్ అనేది ఫస్ట్ ఎయ్యకూడదు. ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత అందులో వచ్చేసి టేస్ట్‌కి తగ్గంత సాల్ట్ ఎయ్యాలి. వేసిన తర్వాత 2 టమాటోస్‌ని మీడియం సైజ్‌వి సన్నగా చాప్ చేసుకున్నయి మిడిల్‌లో వేసేసి, దాని మీద కారం ఎంత 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను వేసేసి, ఒక్క మగ్గు మగ్గిన తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇక్కడ చికెన్‌లో వాటర్ యూజ్ చేయట్లేదు. అందులో వచ్చిన టమాటా వాటర్‌నండి లాస్ట్‌కి గరం మసాలా, కొద్దిగా కస్తూరి వేసి దించేయడమే.